హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గూండాయిజం రౌడీయిజం ద్వారా ఎన్నికలు జరిగాయని భాగ్యనగర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రూప్రాజ్ అన్నారు. హిందువులు ఉండే డోర్లపైన ముస్లింల పేర్లు రాయడంతో ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో 100 నుంచి 150 ఓట్లు డిలీట్ అని రావడంతో ఓట్లను నిరాశ చెందారని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చాలా మంది ఓటర్ లిస్టులలో తమ పేరు లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగారన్నారు. హిందూ బస్తీ మధ్యలో ముస్లిం ఓట్స్ కంప్లీట్గా ప్రతి ఒక్క బూత్లో 50 నుండి 60 ఓట్లు ఉంటాయి. భారత రాజ్యాంగం పట్టు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో మొత్తంలో హైదరాబాద్ నగరం వేరే. హైదరాబాద్ నగరంలో ఈరోజు గుండాయిజము రౌడీయిజం ద్వారా ఎలక్షన్ జరుగుతుంది. పాత బస్తీలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. పాత బస్తీని ఈరోజు చూసినట్టయితే జిహెచ్ఎంసీ ఎంఐఎంతో కుమ్ముకై ప్రతి ఓటర్ లిస్టులో డిలేటెడ్ అని ఆల్రెడీ అసెంబ్లీలో ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు కూడా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లోపల 100 నుండి 150 ఓట్లు డిలేటెడ్ అని వీళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్నాను. వీళ్ళకు ప్రతి బూత్లో డిలేటెడ్ అని వస్తున్నాయి. ఇది ఏ రకంగా జరుగుతుందండి? 2-3 మాసాల ముందు వేసిన ఓటు ఇప్పుడు ఓటు లేకుండా పోతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది ఎవరి పన్నాగము? జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ పన్నాగం పండి ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్లో కనీసం ఒక 2.5 లక్షల వరకు ఓట్లు డిలేటెడ్ అని సపరేట్గా డిలేట్ కాదండి, లిస్ట్లో పేరు ఉంటుంది. వాళ్ళు ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన డిలేట్ అని ఇక్కడ చూపిస్తున్నారు. చూపించిన తర్వాత అంత దూరం పరిగెత్తుకొని వచ్చి పడిగాపులు కాచి ఎండలో నిలబడ్డ వాళ్ళు ఓటు వేయకుండా వెళ్ళిపోతున్నారు. ఈ దుస్థితి ఈరోజు కాదు, గత 50 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇది. జిహెచ్ఎంసీలో ఈరోజు గ్రేటర్లో ఎమ్మెల్యేలు ఎంపీ గెలుస్తున్నారంటే ఇదే ఒక తంతు. ఇది ఎప్పటి వరకు మారదో, ఆధార్ను లింక్ చేసి ఈరోజు ఈ యొక్క వ్యవస్థ మారదో అప్పటి వరకు హైదరాబాదు నగరం గెలవడం కష్టము. హైదరాబాదు నగరంలో వీళ్ళు ఎక్కడ చూసినా గుండాయిజంతో రౌడీజంతో ఈరోజు ఓట్లు వేసి గెలుస్తున్నారు. ఈరోజు హిందూ బస్తీ ఇంట్లో డోర్ల మధ్యలో ఇంటి డోర్ పైన ముస్లిం ఓటర్స్, అరే మా హిందూ బస్తీలలో వచ్చి ముస్లిమ్స్ ఓటేస్తున్నారు. వాళ్ళ